అందరు నమస్తే, వెల్కమ్ టు శ్రీనిపరస్ బ్లాగ్స్ ఛానల్. తర్వాత నేనైతే బ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. మీ ముందుకు వచ్చాను. మన వరంగల్లోనే శివానగర్లో స్టెప్డ్ వెల్ అని ఒకటి ఉంది, మన కాకతీయ రాజునప్పటి నుంచి అనమాట. కానీ నేను మొన్ననే నాకు తెలిసిందనమాట ఇక్కడ ఉందని. చాలా లేట్గా తెలిసింది. లేటెస్ట్ అయినా నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు షేర్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లెట్ స్టార్ట్ ద బ్లాగ్. అయితే ఈ బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీద నేనైతే మన ఆర్టిస్ట్ మీటప్ అయితే వచ్చాయన్నమాట. అందరూ ఆర్టిస్ట్ అందరూ కలిసి డ్రాయింగ్ చేస్తున్నాను. మన యూఎస్కే వరంగల్. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు. అది వచ్చేసి నేను ఫస్ట్ మీటప్ పోయాను అనమాట. వచ్చేసి మన సెకండ్ మీటప్. ఇప్పుడైతే మనమైతే స్టెప్డ్ వెల్ దగ్గర ఉన్నాం. మీద లోపల వేసి చూపిస్తారు మీ అందరికీ. ఈ మధ్య వచ్చిన మాత్రం ఫస్ట్ టైం వరంగల్లో ఉండి కూడా నేను ఇక్కడికి మనకు తెలియదు అంటే నాకే షాకింగ్ కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చాను ఈ ప్లేస్కి. మన మెట్ల బావి ఇక్కడనే మీటప్. ఇక్కడికి మన ఆర్టిస్ట్ నవీన్ అట్నే మన బ్లాగర్ అనీష్ కూడా వచ్చాడు. మన వరంగల్ అందరికీ దాదాపు తెలిసి ఉంటుంది. నవీన్ ఆర్టిస్ట్ అంటే ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్. ఆయన వచ్చేసి మన బ్లాగర్ అనీష్. అతను మా ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. సో ఇక్కడికి వచ్చాము. మన ఎండి గ్యాంగ్స్ కూడా మన రీసెంట్గా కూడా యాక్టింగ్ చేశారు మా ఛానల్లో. ఇప్పుడైతే మీకు మెట్ల బావి చూపిస్తాను, వెళ్ళి చూద్దాం రండి. లెట్స్ గో. ఇదే ఫ్రెండ్స్ మన మెట్ల బావి. ఇక్కడ పక్కనే మనకి గుడి ఉంటుంది అనమాట. మీకు లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం మెట్ల బావి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎంట్రీ. చూడండి చాలా నీట్గా ఉన్నది. వచ్చేసి మెట్ల బావి అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఈ మెట్ల బావి. ఎంట్రీ ఇప్పుడు అట్లకెళ్ళి ఎంట్రీ. ఈ ప్లేస్ చాలా విశాలంగా చాలా మంచి మనశ్శాంతిగా ఉన్నది. శివానగర్లో ఉందన్నమాట ఈ బావి. చూసుకుంటే మన పార్క్ టైపు కొంచెం డెవలప్ చేసిళ్ళు ఈ మీద. ఇక్కడ చూసుకుంటే సిట్టింగ్ కూడా సేమ్ పార్క్ టైపే ఉంది. సాయంత్రం అయితే వచ్చి చాలా పాపులర్ ప్లేస్ అనమాట. మన ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది. పాత బావిలు ఉన్నా కూడా మన తెలంగాణ గవర్నమెంట్ మన గుర్తించి బావులు అన్ని రిపేర్లు చేసి ఒక టూరిజంగా మారుస్తుంది అనమాట. మన వరంగల్ మాత్రం భద్రకాళి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది కూడా మరొకటి అనమాట మెట్ల బావి. ఇది కూడా చూడవలసిన ప్లేస్, ఇది చూడదగ్గ ప్లేసు. ఇప్పుడైతే మనం కిందికి పోయి మనం మెట్ల బావిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంతవరకు చూడండి. కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట ఎంట్రీ కిందికి మెట్ల బావికి. మొత్తం ఫ్లోర్ వైజ్ ఉంది ఇది మెట్ల బావి. మీరు ఏమేస్తున్నారు అంటే ఏమేస్తున్నారు? ఏది ఇదా? నువ్వేమేస్తున్నావు బ్రో? సేమా బ్రో? మొత్తం అందరూ సేమ్ వేస్తున్నట్టు. మరి ఈ చిన్న పాప డ్రాయింగ్ మొత్తం బాగా చేస్తుంది. నీ పేరు ఏం పేరు? నువ్వేం డ్రాయింగ్ చేస్తున్నావు? ఇది ఏంటిది? ఏం ఫ్లవర్ చెప్పు. ఏం ఫ్లవర్? ఇష్టం వచ్చినట్టు అంటే ఫ్లవర్కి నేమ్ లేదా? నేమ్ మీరు కూడా సేమ్ వేస్తున్నారు? అందరు సేమ్ వేస్తున్నారు. అందరితో ఆర్టిస్ట్ అందరూ కంప్లీట్ చేసుకొని వెళ్ళి చూడండి. వీళ్ళు కూడా సేమ్ వేసిళ్ళు. ఇవి అందరూ ఎటో వేయారు ఫ్రెండ్స్. మనం మొత్తం ఆడున్నారు అనమాట అందరూ. హాయ్ బ్రో, వాట్సాప్ ఏం చేస్తున్నావు బ్రో? ఫ్యాట్ మొత్తం నెక్స్ట్ లెవెల్ చూడడానికి కూడా. మీరు ఏమేస్తున్నారు? శివలింగం నంది. శివలింగం నంది. మీ పేరు ఏం పేరు మేడం? మానస. మీ మీద బ్రో ఆపిస్తలేదు మీ డ్రాయింగ్ పెట్టి బ్రో. ఏంటిది డ్రాయింగ్? ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్. సన్ రైజర్స్ ఎంతమంది ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. హాయ్ బ్రో. నమస్తే బ్రో. హాయ్. మీ ఏం పేరు బ్రో? నా పేరు సాగర్. మీ డ్రాయింగ్ ఏం చేశారా బ్రో? మీ డ్రాయింగ్ ఓకే ఇంతకుముందు అయిపోయింది. ఇంతకుముందు అయిపోయిందా బ్రో? ఓకే బ్రో.
ఒకసారి మీ డ్రాయింగ్ ఇస్తారు మా ఫ్యాన్స్. ఓకే అంటారా? మనవాడు ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇప్పుడు మనకి నవీన్ గంద గైడ్ చేస్తున్నారు. మీ డ్రాయింగ్ అయిపోయిందా మేడం? అయిపోయింది. తనకి లహరి ఆర్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫాలో కావండి. లహరి ఆర్ట్సే కదా మీది, ప్లీజ్ ఫాలో కావండి. అయిపోయింది బాబా బ్రో. ఇప్పుడు వేసినావు బ్రో? ఓకే బ్రో, చాలా బాగా వేసినావు బ్రో. ఇది చూడండి ఫ్రెండ్స్, తమ్ముడు నువ్వేం వేస్తున్నావు? నువ్వేం వేస్తున్నావు? ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చూపెట్టు. వర్కింగ్ ప్రోగ్రెస్. మీరేం వేస్తున్నారు మేడం? ఓహో, నీ డ్రాయింగ్ ఏది? ఇదేంటి? ఓ బాల్ గణేష్, చాలా బాగుంది నీది. నీ పేరు ఏం పేరు? నాగప్రఖ్యాత్. ఓకే, మనం నెక్స్ట్ డ్రాయింగ్ చేద్దాం. అందరి మొత్తంగా అందరూ అయితే బాగా అయితే చేస్తున్నారు అందరూ. నెక్స్ట్ అయితే మనం వీడికి వెళ్దాం. లైట్ పోతుంది. మీరు డ్రాయింగ్ ఏమి వేస్తున్నారు? మీరు ఓకే ఓకే, అమ్మవారు వేస్తున్నారు. అందరు బాగా వేస్తే తను అమ్మవారిని వేస్తుంది. ఈ ఒక్కరు కొంచెం డిఫికల్ట్ ఉంది. తను కూడా అక్కడికి బాగానే వేస్తుంది. స్తంభాలు అందరు ఒకటే ఫాలో చేయడం. మీకు లాస్ట్ టైం వీడియోలు చూడొచ్చు, మీ అమ్మాయిని చాలా బాగా వేసింది. మీరు లాస్ట్ టైం మీరు ఏం వేశారు? ఓకే ఓకే, రాయల్ ఫీల్డ్ చేసి డ్రాయింగ్ చేసి అమ్మాయి రాలే. వీళ్ళందరూ నెక్స్ట్ మనం ఈడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి డ్రాయింగ్ చేస్తున్నారో అందరం కనుక్కుందాం. ఇప్పుడు ఈడి నుంచి అటు దిగి వెళ్ళిపోవాలి. పెద్ద టాస్క్ ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం అయితే ఇది దిగేసి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ డ్రాయింగ్ అడుగుదాం. మీరేం వేస్తున్నారు బ్రో? ఏదైతే కనిపిస్తుందో ఓకే, అయిపోయింది. బ్రో అయితే మొత్తం పెయింటింగ్ చేస్తుండు, డ్రాయింగ్ స్కెచ్ చేస్తాను. ఏం వేస్తున్నావు బ్రో? ఇది ఏం బొమ్మ బ్రో? ఇది జస్ట్ టోట్ బ్యాగ్ మీద డ్రా చేస్తున్నాను, పెయింట్ వేస్తాను. ఓకే బ్రో, నువ్వే చాలా డిఫికల్ట్ ఉన్నావు. పెయింటింగ్ ఒక్కనే బ్రో ఇంటికి, అందరికంటే అందరూ సేమ్ వేస్తున్నారు. అందరు బాగా వేస్తున్నారు. దాదాపు 95% అందరూ ఈ వెల్ని వేస్తున్నారు. స్టెప్డ్ వెల్, మన వరంగల్ ఫేమస్ స్టెప్డ్ వెల్. చూడండి చాలా బాగున్నది బ్రో. నాకైనా చాలా బాగా వేసిన బ్రో. నాకు రాదు బ్రో. ఇది అటా ఇటా అర్థం లేదు బ్రో నాకు ఇది. బ్రో చాలా బాగుంది బ్రో. అరే ఎందుకు బ్రో సిగ్గుపడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు బ్రో? ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. చుట్కీ బర్త్డే. తమ్ముడు ఏమో వేస్తాడు, సేమ్ తమ్ముడు వేస్తాడు. నీ పేరు ఏం పేరు? కౌస్తుభ కృష్ణ. భవానీ ఆర్ట్స్ అండ్ గ్యాలరీ మనకి లాస్ట్ వీడియో పంపించిన మేడం. హాయ్, మీ డ్రాయింగ్ ఏం వేసారు మీరు? ఇది సేమ్ మన సలార్ గోడలు అలా ఉన్నాయి. సలార్ సినిమా మూవీలో ప్రభాస్ మూవీ ఉంటుంది, సేమ్ అలా ఉన్నాయి. అక్కడ వ్యూ అది అదే అర్థమైపోయింది. మీరు అంటే మీ అందరూ సేమ్ ఒకటే వెళ్ళి వేస్తున్నారు, కానీ మీరు కొంచెం డిఫరెంట్ వేసారు దాంట్లో. కానీ మీకు అసలు పాట మనకు ఏర్పడతలేదు, కానీ మీ ఎక్స్ప్రెషన్ దాకా తెలియట్లేదు. కానీ చాలా బాగున్నది. అతను ఒక్కడే పెయింటింగ్ వేస్తున్నాడు, లైవ్ పెయింటింగ్. అది చాలా బాగున్నది. ఒక్కడే పెయింటింగ్. అయితే మన వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాం అనుకున్నాను. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పరస్ శ్రీనివాస్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుండండి. డైలీ వ్లాగ్స్ వస్తాయి, డైలీ షార్ట్స్ వస్తాయి. మన ఎండి గ్యాంగ్ షోలో అయితే మనకి డైలీ రెగ్యులర్గా షార్ట్స్ పెడతారు, అప్లోడ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్